వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొల్లాపూర్ పీజీ కాలేజీ విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి. ప్రైవేటు పార్ట్ కొరకడంతో నగ్నంగానే పరారు. దివాలా రాష్ట్రమని ప్రచారం చేసే వారికి ప్రపంచ బ్యాంకు నివేదికే సమాధానం. కేటీఆర్. కేంద్ర మంత్రి పేరుతో భారీ మోసం. డాక్టర్ను ముంచిన సైబర్ నేరగాళ్లు. సోషల్ మీడియాలో ప్రముఖుల పేర్లను వాడుకుంటూ అమాయకులను బురిడి కొట్టించే సైబర్ కేటుగాళ్లను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఏకంగా కేంద్ర మంత్రి పేరుతో నేరగాళ్లు బురిడి కొట్టించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక నకిలీ పెట్టుబడి ప్రకటనను నమ్మి హైదరాబాద్కు చెందిన ఓ వైద్యుడు ఏకంగా 86,44,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. బాధితుడు సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఉన్న సదరు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లింకును క్లిక్ చేయడంతో ఈ మోసానికి తెరలేచింది. లింక్ ఓపెన్ కాగానే సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ ద్వారా బాధితుడిని సంప్రదించారు. తమ మాయ మాటలు భారీ లాభాలు వస్తాయంటూ ఆయనను నమ్మబలికారు. ఆపై బాధితుడితో ఒక నకిలీ డీమ్యాట్ ఖాతాను కూడా తెరిపించారు. అక్కడితో ఆగకుండా రిజిస్ట్రేషన్ ఫీజులు, ట్రేడింగ్ ఛార్జీలు, సెబీ అనుమతులు, పన్నుల పేరుతో విడతల వారీగా బాధితుడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. బాధితుడికి నమ్మకం కలిగించడానికి ఆయన పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు కొన్ని నకిలీ స్క్రీన్ షాట్లు, మెసేజ్లను కూడా పంపించారు. వాటిని చూసి నిజమేనని నమ్మిన డాక్టర్ వారు అడిగినప్పుడల్లా డబ్బులు పంపుతూ మోసపోయారు. తెలంగాణ ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రమంటూ ప్రపంచ బ్యాంకు నివేదికను వెల్లడించడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశంలో ఈ హోదాను సాధించిన 5 అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ విఫల రాష్ట్రం కాలేదని, సఫల సంపన్న రాష్ట్రమై సగర్వంగా నిలిచిందని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనతో కాలేజీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు ప్రకారం మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థిని తన గదిలోకి పిలిపించుకున్నాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. తనను చిత్రహింసలకు గురి చేస్తూ ఉండటంతో ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్స్ ని విద్యార్థిని బలంగా కొరికింది. దీంతో ప్రిన్సిపల్ అక్కడి నుంచి నగ్నంగానే పారిపోయాడు. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఏపీ సిఐడి జప్తు చేసిన స్థిరాస్తులు వేలం వేసి సమకూరే డబ్బులను బాధితులకు చెల్లించేలాగా కసరత్తు మొదలుపెట్టింది. ప్రత్యేక కోర్టు ద్వారా కేసులు వేగంగా పరిష్కరించేందుకు సిఐడి లీగల్ విభాగం సమన్వయం చేసుకోవాలని, అగ్రిగోల్డ్ ఏజెంట్ల నుంచి నెల రోజుల్లో బాండ్లు సేకరించాలని నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో అగ్రిగోల్డ్ సమస్యలపై మంత్రుల సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ పాల్గొనగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కేసులన్నీ వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు, అలాగే ఏపీ సిఐడి జప్తు చేసిన వేల కోట్ల రూపాయల ఆస్తులు వేలం, ఏజెంట్ల నుంచి బాండ్ల సేకరణ తదితర 8 అంశాలపై మంత్రివర్గం సమీక్షించింది. డిపాజిటర్లకు శాశ్వత పరిష్కారం అందించాలని, ఏళ్లు తరబడి ఎదురు చూస్తున్న డిపాజిటర్లు వీలైనంత త్వరగా చెల్లించేలాగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సమీక్ష అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం డిపాజిటర్ల వేదనను పట్టించుకోలేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం పరిరక్షించడం మాట దేవుడరుగని కనీస ఆస్తుల పత్రాలను కూడా రక్షించలేదన్నారు. అగ్రిగోల్డ్ భూముల రికార్డులన్నీ కూడా ధ్వంసం చేశారన్నారు. ఆఖరికి సిఐడి అధికారుల వద్ద ఉన్న హార్డ్ డిస్క్లను కూడా మాయం చేశారన్నారు. కుప్పంలో టీడీపీ నేతలు ఆగడాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారని వైసీపీ పేర్కొంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చెరువులలో తెలుగు తమ్ముళ్లు అక్రమంగా మట్టిని త్రవ్వి విక్రయిస్తున్నారని ఆరోపించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు పట్టించుకోకపోవడం లేదని, ఎట్టకీలకు రెవెన్యూ అధికారులు 5 టిప్పర్లు, 3 ట్రాక్టర్లు, జేసీబీ వాహనాలను సీజ్ చేశారని వెల్లడించింది.
గుజరాత్లోని సూరత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వరద ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. అధికారులు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల కారణంగా 6 ప్రాణాలు కోల్పోయారు. కామ్రేజ్లో 403 మిల్లీమీటర్లు, పల్సానాలో 357 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇక మరో 72 గంటల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉందంటే దానికి రిలయన్స్ జియోనే అతిపెద్ద కారణం. ముఖేష్ అంబానీ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశించిన వెంటనే ఉచిత సిమ్ కార్డులను పంపిణీ చేసి ఉచిత ఇంటర్నెట్ను అందించింది. జియో మొబైల్ వినియోగదారులను స్మార్ట్ ఫోన్లకు అనుసంధానించి అపరిమితి 4G ఇంటర్నెట్ నుంచి వేగవంతమైన 5G వరకు సేవలను అందించింది. ఇప్పుడు భారతీయ మొబైల్ కంపెనీ 6G వైపు అడుగులు వేస్తుంది. రిలయన్స్ జియో తన 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో 6Gకి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. ఈ వార్షిక సమావేశ వేదికపై నుంచి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ భారతదేశంలో జియో 6G ప్రారంభం గురించి కీలకమైన సూచనలు ఇచ్చారు. జియో 6G సేవ రాబోయే 4 ఏళ్లలో అంటే 2030 నాటికి అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు. డ్రగ్ పెడ్లర్స్ కంటే మావోయిస్టులే నయమని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. గతంలో మావోయిస్టులు గంజాయికి వ్యతిరేకంగా ఉన్నారని, ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గంజాయి రవాణా విస్తరించిందని తెలిపారు. మంగళవారం ఖమ్మంలో క్రైమ్ రివ్యూ నిర్వహించిన ఆయన నట్టింట్లోకి స్కూళ్ల దగ్గర చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ చేరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడే డ్రగ్స్ ను అరికట్టకుంటే భవిష్యత్తులో ప్రమాదం తప్పదని, గంజాయి నిర్మూలనకు అందరం కలిసి యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. హనుమకొండకు చెందిన నిరంజన్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించడంతో ఆయన కుటుంబంలోనూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. నిరంజన్ పుట్టుకతోనే ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా అతడిలో శారీరక ఎదుగుదల లోపించింది. వయసు పెరుగుతున్నా శరీరం సహకరించకపోవడంతో నిరంజన్ పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే అతనికి ఎనలేని అభిమానం. పవన్ కళ్యాణ్ను ఒక్కసారైనా కలవాలనేదే ఆ బాలుడి జీవితకాల కోరికగా ఉండేది. గత నెలలోనే నెరవేరిన కళ. నిరంజన్ పరిస్థితి పవన్ కళ్యాణ్ను కలవాలనే అతని ఆరాటం సోషల్ మీడియా ద్వారా జనసేన దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ గత నెలలోనే నిరంజన్ ఉన్న చోటుకు స్వయంగా వెళ్లి అతన్ని పరామర్శించారు. నిరంజన్తో కాసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు. తనను ప్రాణంగా అభిమానించే ఒక తమ్ముడిని కలిసి అతని కల నెరవేర్చారు. పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి పరామర్శించడంతో ఆ సమయంలో నిరంజన్ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. బద్వేల్లో మొహబ్బత్ సినిమా చిత్రీకరణ వాల్ పోస్టర్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆవిష్కరించారు. ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నటువంటి విశ్వాసం ఏటీఎస్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న మొహబ్బత్ సినిమా చిత్రీకరణ బద్వేల్లో జరుగుతోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆకాంక్షించారు. బద్వేలు బీవీఆర్ ఆడిటోరియంలో చిత్ర యూనిట్ వాల్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సినిమా నిర్మాతలు కలసపాడుకు చెందిన సలీం, అఫ్రోజ్ సోదరులు స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చి చిత్రీకరణ చేయడం అభినందనీయమన్నారు. ఇది ప్రేమ కథా చిత్రమని, తల్లి త్యాగాన్ని ప్రతిబింబించేలాగా ఉంటుందని నిర్మాత సలీం తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో చిత్రీకరణ పూర్తి చేసి 3 రోజుల పాటు బద్వేల్లో షూటింగ్ జరుగుతోందన్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన హీరో సంతోష్, కోల్కతాకు చెందిన హీరోయిన్ శ్రేయాసి సేన్, పూర్వమామిలకు చెందిన దర్శకుడు మ్యాట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ వెంకట సుబ్బారెడ్డి, శివయ్య స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా గురించి తీస్తామని కూడా మా దగ్గరకు వచ్చారు. తప్పకుండా చేసుకోండి అని నేను చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు హీరోయిన్ గారికి, యూనిట్ సభ్యులకు, సలీం గారికి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మంచిగా సక్సెస్ అయ్యి నా కాలేజ్ కూడా మంచిగా రావాలని కూడా మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు, మా పోస్టర్ లాంచ్ చేసినందుకు. అండ్ మీరు విష్ చేసినట్టు మా సినిమా కూడా ఇక్కడ సక్సెస్ పార్టీ చేసుకోవాలని Thank you for
for being here, ma'am, launching our poster. Very, very excited. I just hope that this film does really well and makes, like, I hope that audience loves what we are making. Thank you. Thank you so much, madam. ఈ కార్యక్రమం విజయంగా మీరు వచ్చి స్టార్ట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొహబ్బత్ అంటే ప్రేమ గురించి మంచి మెసేజ్ ఇస్తూ ఈ సినిమా వస్తుంది. అండ్ ఆల్సో యూత్కి ఒక మంచి జెన్జీ క్రియేషన్స్ అనమాట. అలాగే ఈ రోజుల్లో కురగారికి ఏ విధంగా లవ్ స్టోరీ అంటే ఏ విధంగా ఉంటుందో ఎక్కడ తీసుకోకుండా మంచి జెన్జీ ప్రేమ కథ ఇది. ఇక్కడ ఒక మదర్ సెంటిమెంట్ కానీ ఇక్కడ దీంట్లో ఉండి చాలా రకరకాల రసాలు కూడుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ ఇది. మంచి కథలో మేము ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి యాక్టర్స్ ఉన్నారు మన సినిమాలో. ఈశ్వర్ సాయి గారు ఉన్నారు. ఆయన వారానికి సినిమా వస్తుంటుంది. ఆయన మీరు గుర్తుపట్టారు. పాసంగి బలాలి అని ఒక పాట యూట్యూబ్ లో దుమ్ము చెప్తా ఉంది. ఈ మూవీ మంచి సక్సెస్ఫుల్ గా హిట్ అయ్యి మళ్ళీ సక్సెస్ పార్టీ కూడా ఇక్కడే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హాస్పిటల్ నుంచి వచ్చి చేశారు. ఏ కులమైనా సరే మా సినిమా ఫ్యాన్ అవ్వాల్సిందే. అలా తీసారు ఎప్పుడు సినిమా మొహమ్మద్ ఫిలిం ప్యూర్ జెన్సీ ఫిలింగా ఉంటుంది. అండ్ ఆ సాంగ్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. యాక్టర్స్ అందరూ కూడా 100% చేస్తున్నారు. మీరు కూడా ఈ సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. Thank you so much, ma'am. Thank you for coming. సో ఇంకా కొంచెం ఇదైనా సరే మీరు మా దగ్గరికి వచ్చి ఇంకా పోస్టర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కార్యక్రమం చక్కగా నడిపిస్తున్న ప్రిన్సిపల్ సార్కి అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఇంకా ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు కాకుండా ఇంకా మా మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారు. మా కష్టాన్ని తగ్గట్టు ఫలితం మా దగ్గర కాదు, ఫస్ట్ మీ దగ్గర ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్నటువంటి మా విద్యా సంస్థల చైర్మన్ విజయమోహన్ గారికి, అలాగే ఈ చిత్ర బృందానికి మా తరఫున మా విద్యా సంస్థల తరఫున ఆహ్వానం పలుకుతూ అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఏరియాలో ఒక నిర్మాత మన నియోజకవర్గం నుంచి రావడం, మన ఏరియాని సినిమాలో చూపించాలనేటువంటి 5 భాషల్లో దీన్ని తెరకెక్కించడం అనేది చాలా గొప్ప విషయం. సో మన ప్రక్కన ఉన్నటువంటి మన మిత్రులు అందరూ కలిపి సినిమా నిర్మిస్తున్నారు కాబట్టి ముందు ఈ చిత్రసీమలో కూడా వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి అయినా చలపతి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడ కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మరియు లాయర్లు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చలసాని అజయ్ కుమార్ మరియు నరహరిశెట్టి జ్యోతి వికాస్ ఏకే భాష లాయర్లు పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. యువ న్యాయవాదులకు ఇచ్చే లాన్ నేస్తం స్ట్రైఫన్ను 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచి బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. న్యాయవాదులందరికీ కూడా శాశ్వత హెల్త్ కార్డులను మంజూరు చేయాలి. చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షల నుంచి 9 లక్షల వరకు పెంచాలి. ఏఐఎల్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని కోర్టులు మరియు బార్ అసోసియేషన్ల ప్రధాన గేట్ల ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వికాస్ అండి, నేను జూనియర్ అడ్వకేట్ బీబీఏ మెంబర్ని. గత ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం అనే ఒక స్కీమ్ను ప్రవేశపెట్టి జూనియర్ అడ్వకేట్కి ఒక ఎంకరేజ్మెంట్ పాలసీ కింద వారి ఖర్చుల కోసం ఉంచుకోవడానికి కోసం వారికి ఒక 5,000 రూపాయలు అమలు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గెలవక ముందు న్యాయవాదులకు రక్షణ చట్టము కల్పిస్తామని మరియు జూనియర్ న్యాయవాదులకు 10,000 స్టైఫండ్ను అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలుపరిచి న్యాయవాదుల రక్షణని అలాగే జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయలను వెంటనే అందించాలని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు నరహరిశెట్టి జ్యోతి, అడ్వకేట్ని, బెజవాడ బార్. నమస్తే, నా పేరు నరహరిశెట్టి జ్యోతి, అడ్వకేట్ని, బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అమలు చేసినప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వము ఎందుకు అమలు చేయటం లేదు? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మొన్నటికి మొన్న తణుకులో ఒక లాయర్ గారు తలకాయ బద్దలు కొట్టేశారు. ఏంటి ఈ ఘోరం?
న్యాయవాదులు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. మా కోసం ఈ రాజకీయ నాయకులు పోరాడలేరా? మా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు పెట్టలేరా మీరు? మళ్ళీ మా జూనియర్స్ కష్టపడి వస్తున్నారు. న్యాయవాది వృత్తి మీద నమ్మకం ఉండాలా పోవా? అడ్వకేట్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ 5,000 ఇదివరకు ఇచ్చాడు. ఇప్పుడు 10,000 చేసి స్టైఫండ్ ఇస్తే ప్రతి ఒక్కళ్ళు నేను లాయర్ అవ్వాలనే కోరిక వాళ్ళల్లో ఉత్సాహం పెరుగుతుంది. అంతేగాని అన్ని ఆపేస్తే ఎవరు ముందుకు వస్తారు? న్యాయవాదులు లేకపోతే ఈ దేశానికి ఎవరు రక్షణ కల్పిస్తారు? న్యాయ పోరాటం ఎవరు చేస్తారు? అందుకని నేను కుటుంబ ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా అడుగుతున్నాను, మీరు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చెయ్యండి. తెలంగాణలో చేసినప్పుడు మనకు చేయడానికి ఏంటి? ఇక్కడ చులకనైపోయారా? ఆంధ్రాలో న్యాయవాదులు అంటే మీకు అంత చులకన? ఎందుకు చేయరు మీరు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్? తక్షణమే మీరు న్యాయవాద రక్షణ చట్టం కల్పించాలని నేను కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మా అక్కగాడులు లేవు, ఎంతమంది లాయర్లు చనిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి. న్యాయవాదులకి తక్షణమే హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని ఈ మీడియా ద్వారా నేను ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మొదటిది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, రెండోది జూనియర్స్ కి స్టైఫండ్, మూడోది లాయర్లకి హెల్త్ కార్డ్స్. ఈ మూడు మా న్యాయవాదులకి కల్పించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నా. నా పేరు ఏకే భాష అండి. గతంలో బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర న్యాయవాదుల సంఘానికి కూడా అధ్యక్షుడిగా పనిచేశాను. గతంలో మేము చేసిన యాక్టివేషన్స్ వల్ల 24 సెప్టెంబర్ 2024లో స్టేట్ గవర్నమెంట్ జీవో నెంబర్ 45 చేసి న్యాయవాదులందరికీ స్టైఫండ్ గ్రాంట్ చేయాలని జీవో చేశారు. ఈ 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటిదాకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా జీవో చేసి కంటితుడుపుగా న్యాయవాదుల్ని మభ్యపెడుతున్నారు. కాబట్టి ఇమీడియట్గా ఆ జీవోని ఫైనాన్స్ కమిషన్లో ఉంది, పెండింగ్లో, గ్రాంట్ అవ్వగానే శాంక్షన్ చేస్తామని చెప్పి గతంలో కరెస్పాండెన్స్ ప్రభుత్వంలో బార్ అసోసియేషన్ మధ్య కరెస్పాండెన్స్ జరిగింది. దాన్ని అమ్మటే జీవోని అమలు చేయాలని చెప్పి జీవో నెంబర్ 45/2024ని అమలు చేయాలని చెప్పి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మేమందరము. అదేవిధంగా రక్షణ చట్టాన్ని తెలంగాణలో కూడా రక్షణ చట్టాన్ని అమలు చేసినారు. 11/11/2025న లోకేష్ గారిని కలిస్తే ఇది మా మేనిఫెస్టోలో రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఇన్సూరెన్స్ ఉందండి, మేము తప్పక అమలు చేస్తామని చెప్పారు. అప్పటి నుండి దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. లా మినిస్టర్ ఫారూక్ గారు కూడా మేము రిప్రజెంటేషన్స్ అవన్నీ ఇచ్చాము. కాబట్టి ప్రభుత్వము ఇక నుండి తక్షణమే రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, న్యాయవాదుల కోసం రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు ఉపయోగపడే అడ్వకేట్ స్టైఫండ్ లా నేస్తాన్ని న్యాయమిత్రగా మార్చారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యాయమిత్రగా అమలు చేయాలని చెప్పి జీవో కూడా ఇచ్చారు 24లో, జీవో నెంబర్ 45. కాబట్టి దాన్ని వెంబటే అమలు చేయాలని చెప్పి చెప్పాను. నేను జీవో నెంబర్ని కూడా ప్రస్తాటి వాళ్ళందరికీ పెట్టాను కరెస్పాండెన్స్. కాబట్టి ప్రభుత్వం వెంబటే దీని మీద యాక్షన్ తీసుకొని వారు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాను. నమస్తే అండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొల్లాపూర్ పీజీ కాలేజీ విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి, ప్రైవేటు పార్ట్ కొరకడంతో నగ్నంగానే పరారు. దివాలా రాష్ట్రమని ప్రచారం చేసే వారికి ప్రపంచ బ్యాంకు నివేదికే సమాధానం, కేటీఆర్. కేంద్ర మంత్రి పేరుతో భారీ మోసం, డాక్టర్ను ముంచిన సైబర్ నేరగాళ్లు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.